Good morning children. Now we are learning the causes for the First World War. What are the causes led for the First World War? In the last class we have learned that aggressive nationalism led to the World War. Now we learn about imperialism. What do you mean by imperialism? Imperialism అంటే ఏంటి? Imperialism is nothing but highest stage of capitalism. Imperialism is nothing but highest stage of capitalism. Highest stage of capitalism ni మనము highest stage of capitalism ని లెనిన్ ఏమని చెప్పారంటే imperialism అని చెప్తున్నారు. Then what is the highest stage of capitalism? Capitalism అంటే ఏంటి? What do you mean by capitalism? Capitalism means doing investment on industry and making or forcing employees to work. Capitalism అంటే ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ ఎంప్లాయీస్ ని ఫోర్స్ చేయడం అన్నమాట. వర్క్ చేయడానికి ఫోర్స్ చేయడం క్యాపిటలిజం అంటారు. సి ఇంపీరియలిజం అడ్వాన్స్ కంట్రీస్. ఇక్కడ ఇంపీరియలిజం లో ఏంటంటే అడ్వాన్స్ కంట్రీస్ లైక్ యూకే యూఎస్ బ్రిటన్ లాంటివి ఉన్నాయి కదా. అడ్వాన్స్ కంట్రీస్ ఏం చేస్తున్నారంటే దే ఆర్ గివింగ్ రా మెటీరియల్స్. వాళ్ళు రా మెటీరియల్స్ అండర్ డెవలప్డ్ నేషన్స్, డెవలప్డ్ నేషన్స్ కి డెవలపింగ్ నేషన్స్ దే ఆర్ టేకింగ్ రా మెటీరియల్స్ ఆఫ్ అండర్ డెవలప్డ్ నేషన్స్. ఈ డెవలపింగ్ కంట్రీస్ బ్రిటన్, ఆస్ట్రియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ లాంటి దేశాలన్నీ ఏం చేస్తున్నాయంటే అవి అన్డెవలప్డ్ నేషన్స్ ఉన్నటువంటి ఆఫ్రికా ఏషియా కాంటినెంట్స్ లో ఉన్న నేషన్స్ లో సపోజ్ లైక్ ఇండియా అండ్ అదర్ ఆఫ్రికన్ కంట్రీస్, అలాంటి కంట్రీస్ కి వాళ్ళు వచ్చి వాళ్ళు మన రా మెటీరియల్ యూజ్ చేసుకుని అట్లానే మన లేబర్ ని ఎంప్లాయీస్ కూడా యూజ్ చేసుకుని వాళ్ళు ఫోర్స్ చేసి ఆ కంట్రీస్ వాళ్ళు దే ఆర్ బికమింగ్ రిచర్ అండ్ రిచర్ అన్నమాట. వాళ్ళు డే బై డే రిచర్ అండ్ రిచర్ దే ఆర్ బికమింగ్ రిచర్ అండ్ రిచర్ అన్నమాట. వాళ్ళు బాగా డెవలప్డ్ అయిపోయి వాళ్ళు బాగా డబ్బు సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఈ అన్డెవలప్డ్ నేషన్స్ లో ఉన్న ఏషియా ఆఫ్రికా కాంటినెంట్స్ లో ఉన్న ప్రజలందరూ వాళ్ళందరూ ఏమంటున్నారు? దే ఆర్ బికమింగ్ స్లేవ్స్. వాళ్ళేమో స్లేవ్స్ లో పనిచేస్తున్నారు. ఈ డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళేమో వాళ్ళు ఇక్కడికి వచ్చి మన దగ్గరికి వచ్చి మన రా మెటీరియల్స్ యూజ్ చేసుకుని వాళ్ళు ఫైనల్ ప్రొడక్ట్ మన దగ్గర తయారు చేసుకుని ఆ ప్రొడక్ట్స్ మళ్ళీ మన దగ్గర చీప్ కి అమ్మి చాలా తక్కువ రేట్కి అమ్మి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ బికమింగ్ రిచర్ అండ్ రిచర్. వాళ్ళు బాగా రిచ్ అయిపోతున్నారు. ఈ అన్డెవలప్డ్ నేషన్స్ అయినటువంటి ఏషియా ఆఫ్రికా కాంటినెంట్స్ లో ఉన్నటువంటి నేషన్స్, చాలా నేషన్స్ దే ఆర్ బికమింగ్ స్లేవ్స్ అన్నమాట. సో దీనివల్ల ఇంపీరియలిజం అనేది ఒక కాజ్ దట్ లెడ్ టు ద వరల్డ్ వార్స్.
హౌ మచ్ అంత కరెన్సీని వాళ్ళు వెపన్స్ కొనడానికి, రైఫిల్స్, బాంబ్స్ ఇట్లాంటివన్నీ కొనడానికి వాళ్ళు స్పెండ్ చేశారు. అది ఎంత గ్రోత్ వచ్చింది? 397 మిలియన్స్ స్పెండ్ అనమాట. తర్వాత ఎంత స్పెండ్ చేశారు? 397 మిలియన్స్ స్పెండ్ బై వెపన్స్ అనమాట. నియర్లీ 300% ఇంక్రీజ్, నియర్లీ 300% ఇంక్రీజ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ మిలిటరిజం. ఈ మిలిటరిజం తోటి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ చేసిన మిలిటరిజం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మళ్ళీ మనకి ఏమన్నా ప్రాఫిట్ ఏమన్నా ఉంటుందా? లేదు. ఒకసారి బాంబ్ డ్రాప్ చేస్తే అక్కడ డిస్ట్రక్షన్ మ్యాసివ్ డిస్ట్రక్షన్ తప్ప మనకేమి అక్కడ లాభం ఏమి లేదు. అయినా కూడా వాళ్ళు ఏం చేశారు? ఎక్స్ట్రీమ్ గ్రోత్ ఆఫ్ మిలిటరీ వాళ్ళు చేశారన్నమాట. ఇంత మిలియన్స్ స్పెండ్ చేశారు వాళ్ళు వెపన్స్ కొనడానికి, మిలిటరీకి యూజ్ చేసే వాటిని అన్ని కొనడానికి వాళ్ళు నియర్లీ 300% ఎక్కువ వాళ్ళు స్పెండ్ చేశారన్నమాట. See, an industrial capital developed in the European countries like Britain, Germany, US, they needed markets for their products and access to raw materials. Industrial capital developed in countries like European countries like Britain, Germany and US. వీళ్ళు ఏం చేశారు? They needed markets for this product. వాళ్ళు ప్రొడక్ట్ చేసిన దానికి మార్కెట్ కావాల్సి వచ్చింది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? అండ్ యాక్సెస్ టు రా మెటీరియల్స్, వాళ్ళకి రా మెటీరియల్ కావాలి, వాళ్ళ ప్రోడక్ట్ అమ్మడానికి వాళ్ళు ఏం చేశారు? యాజ్ క్యాపిటల్ ఫర్దర్ అక్యుములేటెడ్ ఇన్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, దే లుక్ ఫర్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ కాలనీస్. వాళ్ళ క్యాపిటల్ బ్యాంక్స్లో, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్లో అక్యుములేట్ అయింది కాబట్టి వాళ్ళు సేఫ్ ఆపర్చునిటీస్, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కోసం చూశారు. దస్ బై ద ఎండ్ ఆఫ్ 19th century చివరికి వచ్చేటప్పటికి దేర్ వర్ ఏ రేస్ ఆఫ్ కాలనీస్ బిట్వీన్ యూరోపియన్ పవర్స్. The governments of these countries acted on behalf of their capitals to increase their areas of influence and reduce the areas of under their competitors. వాళ్ళు ఏం చేశారు? 19th century, బై ద ఎండ్ ఆఫ్ 19th century వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఈ కాలనీస్ని అంటే అన్డెవలప్డ్ కంట్రీస్ని వాళ్ళు ఆక్యుపై చేసి వాళ్ళు మన రా మెటీరియల్స్ యూజ్ చేసుకుని, వాళ్ళు మన లేబర్ యూజ్ చేసుకుని మన మీద డామినేషన్ చేయడం మొదలుపెట్టారు. A new industrial powers like Japan, Germany and Italy emerged. They wanted to redivide the colonies, but the old powers were not ready for this. New colonies, new industrial powers కూడా అప్పట్లో ఇదేనా ఏంటంటే జపాన్, జర్మనీ, ఇటలీ అవేంటి అవి కూడా కొత్తగా ఎమర్జ్ అయినాయి. వాళ్ళు ఏంటంటున్నారంటే ఓల్డ్ పవర్స్ మా మీద డామినేట్ చేయడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు తిరగబడ్డారు అనమాట. దిస్ క్రియేటెడ్ మచ్ స్ట్రెస్ అండ్ ఆఫెన్ లీడింగ్ టు వార్స్. దీనివల్ల కూడా వార్స్ వచ్చినాయి. ఇంపీరియలిజం. నెక్స్ట్ సీక్రెట్ అలయన్సెస్. ఆఫ్టర్ డిఫీటింగ్ ఫ్రాన్స్ ఇన్ 1870లో ఫ్రాన్స్ డిఫీట్ చేసిన తర్వాత బిస్మార్క్, ఏ జర్మన్ ఛాన్సలర్, decided to isolate it. To achieve this end, he entered into secret alliance with Austria in 1879 and with Italy in 1882. ఫ్రాన్స్ డిఫీట్ చేసిన తర్వాత దాన్ని మొత్తము ఇచ్చేసేయాలనేసి జర్మన్ ఛాన్సలర్ ఏం చేశారు? అతని పేరేంటి? బిస్మార్క్. సీక్రెట్ అలయన్సెస్ తోటి ఆస్ట్రేలియాతో చేయగలిపాడు. నెక్స్ట్ 1882లో ఇటలీ తోటి కూడా తను సీక్రెట్ అలయన్స్ చేశాడనమాట. దిస్ డిఫెన్సివ్ alliance was meant to partly save Austria from Russia and Italy from France. ఇక్కడ సీక్రెట్ అలయన్సెస్ చెప్పాను కదా. ఇక్కడ సీక్రెట్ అలయన్స్ చూడండి, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా అని చెప్పాను కదా. ఇక్కడ బ్రిటన్, సపోజ్ బ్రిటన్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫ్రాన్స్, రష్యా కూడా వాళ్ళకి సపోర్ట్ ఇస్తాయన్నమాట. బై మిలిటరీ, సెండింగ్ మిలిటరీ పీపుల్ అవన్నీ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి వస్తాయన్నమాట. సపోర్ట్ ఫ్రాన్స్కి వస్తే బ్రిటన్, రష్యా వస్తాయి వాళ్ళకి సపోర్ట్. అట్లానే ఇక్కడ జర్మనీకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇటలీ అండ్ ఆస్ట్రియా దే హెల్ప్ అనమాట. ఇలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. దిస్ డిఫెన్సివ్ alliance was meant to partly save Austria from Russia. ఆస్ట్రియాకి ఈ రష్యా నుంచి సేవ్ చేయడానికి ఈ సీక్రెట్ అలయన్స్ వచ్చిందన్నమాట. జర్మనీ అండ్ ఇటలీ ఆస్ట్రియాని సేవ్ చేయడానికి. ఇటలీ ఫ్రమ్ ఫ్రాన్స్, ఇటలీ సేవ్ చేయడానికి
జర్మనీ ఆస్ట్రియా దాన్ని సపోర్టింగ్ గా వస్తున్నాయి అన్నమాట. అది సీక్రెట్ ఏలియన్స్. The French broke their isolation by striking a mutual alliance with Russia in 1891. ఫ్రాన్స్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు సీక్రెట్ ఏలియన్స్ తీసుకున్నారు. ఎప్పుడు 1891 అండ్ ఆఫ్టర్ డిజాల్వింగ్ బ్రిటన్ ఇన్ 1904 వాళ్ళు సీక్రెట్ ఏలియన్స్ నుంచి వచ్చేసారు. రష్యా ఫ్రాన్స్ బ్రిటన్ ఫార్మ్ ద రష్యా ఫ్రాన్స్ బ్రిటన్ found their triple entity in 1907. రష్యా నుంచి లో ట్రిపుల్ ఎంట్రీ ఫామ్ అయింది బ్రిటన్, ఫ్రాన్స్ అండ్ రష్యాతో. The triple alliance led by Germany and the triple entry made the European powers jealous and suspicious of one another. జర్మనీ ఏమో లీడ్ చేసేది ట్రిపుల్ ఏలియన్స్ ని. వాళ్ళకి ఇటు మేము సుపీరియర్ అంటే మేము సుపీరియర్ అనుకునేటప్పటికి మేమే ప్రపంచాన్ని లీడ్ చేస్తున్నాం, మేము ప్రపంచాన్ని లీడ్ చేస్తున్నాం ట్రిపుల్ ఏలియన్స్ ట్రిపుల్ ఎంట్రీ అనుకోవడం వల్ల వేరే వాళ్ళకి జెలస్ వచ్చి దానివల్ల కూడా మనకి సీక్రెట్ ఏలియన్సెస్ వల్ల కూడా వార్స్ వచ్చినాయి. ఇన్స్టెడ్ ఆఫ్ రియల్ పీస్ దీస్ ఏలియన్సెస్ క్రియేటెడ్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ రియల్ ఆర్మ్ పీస్ ఇన్ యూరప్. అక్కడ పీస్ ఉండకుండా ఈ ఆర్మ్లు ఈ మిలిటరిజం తోటి ఇవన్నీ పెంచుకునేటప్పటికి ఏమైపోయిందంటే అక్కడ మిగతా కంట్రీస్ కూడా ఫియర్ వచ్చేసి దానివల్ల కూడా ఈ వరల్డ్ వార్స్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కాజ్ ఫర్ World War. Next, militarism. Militarism is the belief that military might the best way to ensure security and war in good way to solve problems. What I want to tell you, military అనేది బెస్ట్ వే మనల్ని మనం సేవ్ చేసుకోవడానికి అనేసి వాళ్ళు చేశారన్నమాట. In 1880 to 1914, 1880 నుంచి 1914 వరకు, 1880 to 1914 the military expenditure of the six big powers. The military expenditure of six big powers are six big powers ఏంటి? జర్మనీ, రష్యా, ఆస్ట్రియా, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్. జర్మనీ, ఇటలీ, ఆస్ట్రియా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఈ సిక్స్ మేజర్ పవర్స్ కదా. ఇంక్రీజ్ బై ఓవర్ 300%. వాళ్ళు ఈ మేజర్ పవర్స్ అయిన జర్మనీ, ఇటలీ, ఆస్ట్రియా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా సిక్స్ వాళ్ళు వాళ్ళ మిలిటరీ పవర్ని నియర్లీ 300% ఇంక్రీజ్ చేసుకున్నారు. ఎలా ఇంక్రీజ్ చేసుకున్నారు? ఇంక్రీజ్ బై ఓవర్ 300%, దట్ ఈస్ ఫ్రమ్ 132 million pounds to 397 million pounds. 132 million pounds నుంచి 397 million pounds వరకు వాళ్ళు దాని మీద ఖర్చు చేశారు. 3 things are noteworthy in the concept of militarism. ఇందులో 3 things ఉన్నాయి మిలిటరిజంలో. ఏంటి అంటే ఈచ్ ఆఫ్ దిస్ కంట్రీ విత్ మ్యాసివ్ స్టాండింగ్ ఆర్మీస్. ప్రతి కంట్రీ ఇప్పుడున్న ట్రిపుల్ ఏలియన్స్లో ఈ 3 కంట్రీస్, ట్రిపుల్ ఎంట్రీలో ఈ 3 కంట్రీస్ కూడా వాళ్ళు ఆర్మీస్ని బాగా పెంచుకున్నారు. కంపీటెడ్ విత్ ఈచ్ అదర్ ఇన్ ఇంక్రీజింగ్ దేర్ ఆర్గ్యుమెంట్స్. వాళ్ళు ఒకరికొకళ్ళు ఈ ట్రిపుల్ ఏలియన్స్ వర్సెస్ ట్రిపుల్ ఎంట్రీ వాళ్ళు ఒకరినొకరు కంప్లీట్ చేసుకోవడానికి ఇంక్రీజ్ అయితే ఆర్మమెంట్స్. ఆర్మమెంట్స్ అంటే ఏంటి? ఆర్మర్ మిలిటరీలో యూజ్ చేసే వెహికల్స్, బాంబ్స్ అలాంటివన్నీ అవన్నీ ఇంక్రీజ్ చేసుకున్నారు. అంటే మైండ్ సెట్ అమాంగ్ ద పీపుల్ టు సపోర్ట్ వార్స్. అప్పట్లో వాళ్ళు ఏం చేశారు? వార్స్ సపోర్ట్ చేయడానికి అన్నట్టు వాళ్ళు అవన్నీ ఇంక్రీజ్ చేశారన్నమాట. ఏ లార్జ్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ producing arms energy which constantly promoted the idea of using war as a solution to diplomatic problems. వాళ్ళు ఏం చేశారు? ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్స్ వార్సే అన్నట్టు అందరి ప్రజల్లో మైండ్ సెట్ లో క్రియేట్ చేశారు. వార్స్ యూజువల్లీ ఇంక్రీజ్ దేర్ ప్రాఫిట్స్ మ్యానిఫోల్డ్. వాళ్ళు ఏమనుకున్నారు? వార్స్ మన ప్రాఫిట్స్ మన దాన్ని ఇంక్రీజ్ చేస్తాయని అనుకున్నారు. See, these are the main causes for the World War. See, the first World War causes are aggressive nation
దే కిల్ ద ఆర్చ్డ్యూక్ని చంపేయడం వల్ల అక్కడ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి వాళ్ళు ఫస్ట్ వరల్డ్ వార్కి వెంటనే దారితీస్తాయి. అవి కాకుండా ఇవి కూడా సమ్ అదర్ రీజన్స్ దిస్ లెడ్ టు ద ఫస్ట్ వరల్డ్ వార్. ఐ థింక్ చిల్డ్రన్ యూ అండర్స్టూడ్ ద lesson.